మీరు గత జీవితంలో తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వల్ల మానసికంగాను, శారీరకంగాను కృంగిపోతున్నారా? హృదయం నిండా బాధ, హృదయం నిండా వేదన, అవమానం. ఎలా మార్చుకోవాలో తెలియదు జీవితాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? అవమాన భారంతో కృంగిపోతున్నారా? మీ యొక్క గత జీవితం మీకు బాధను కలిగిస్తుందా? బయట తిరుగుతూ ఉంటే ఆ అవమానం వల్ల తలెత్తుకోలేకపోతున్నారా? మీరు గత జీవితంలో తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వల్ల మానసికంగాను, శారీరకంగాను కృంగిపోతున్నారా? హృదయం నిండా బాధ, హృదయం నిండా వేదన, అవమానం. ఎలా మార్చుకోవాలో తెలియదు జీవితాన్ని. ఆ నిందను ఎలా పోగొట్టుకోవాలో తెలియదు. ఆ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎలా మార్చుకోవాలో తెలియదు. సందిగ్ధ పరిస్థితుల్లో వేదన పడుతున్నారా? ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు ఒక రాత్రంతా పెనుగులాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. యాకోబు ఒకప్పుడు మోసగాడు. ఆయన పేరుకే మోసగాడు అని అర్థం. తన సొంత అన్నను మోసం చేశాడు జ్యేష్ఠత్వం కోసం. తన ఆశీర్వాదాలన్నీ కూడా దొంగలించాడు తండ్రిని మోసం చేసి. ఆఖరికి అన్న దృష్టిలో, తండ్రి దృష్టిలో మోసగాడిగా ఉండిపోయాడు. తన గత జీవితం అంతా కూడా అవమానకరమైన జీవితం. కానీ యాకోబు ఎప్పుడైతే తన మామ దగ్గరికి వెళ్ళాడో దేవుడు కొన్ని పాఠాలను యాకోబుకు నేర్పాడు. దేవుడు మన జీవితంలో కొన్ని పాఠాలు నేర్పుతున్నప్పుడు మనం శ్రద్ధగా నేర్చుకుంటే, ఆయన మాటకి లోబడితే మన జీవితాన్ని చక్కగా దేవుడు మలుస్తాడు. అంతేకాదు, యాకోబు ఒక రాత్రంతా పెనుగులాడి దేవునితో ప్రార్థన చేశాడట. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పేరేంటి అంటే యాకోబు. ఆయన నోటితో ఒప్పుకుంటున్నాడు, నేను మోసగాడిని, నా కుటుంబంలో నా సొంత వారినే మోసం చేశానయ్యా, నన్ను నేను మోసం చేసుకున్నాను. కానీ ఆ మోసగాడనే పేరు నా జీవితంలోంచి పోవాలి. ఆ మోసగాడనే ముద్ర నా జీవితంలోంచి పోవాలి. ఇంకా నన్నెవరు మోసగాడని పిలవద్దు. మీరు ఒకసారి గమనించండి. మామగారి దగ్గర నుంచి యాకోబు బయలుదేరినప్పుడు చాలా ధన సమృద్ధితోటి, పశు సంపదతోటి, ఐశ్వర్యముతోటి బయలుదేరాడు. మరి ఆ రాత్రి ప్రార్థనలో యాకోబు ఒక మాట అంటున్నాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనని. ఒక వ్యక్తికి ధనముంది, బలముంది, సంపద ఉంది, జనబలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా ఆ వ్యక్తి ఎందుకు ప్రార్థన చేస్తాడంటారు? నన్ను ఆశీర్వదించు, నాకు దీవెన ఇవ్వు అని ఎందుకు అడుగుతాడు అనుకుంటున్నారు? యాకోబుకు తెలుసు, ఇవన్నీ ఉన్నా కూడా దేవుని చిత్తం నా జీవితంలో లేకపోతే వ్యర్థమని. అందుకనే ఇవన్నీ కాదు, కానీ నా మీద ఉన్నటువంటి ఆ మోసగాడనే ముద్రను చెరిపివేయమని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యాకోబు ఆ ప్రార్థన చేశాడో ఆ రాత్రి ప్రార్థనలో దేవుని సన్నిధిలో తను పరివర్తన చెంది, మార్పు చెంది ఆ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అన్నతో సమాధానాన్ని పొందుకున్నాడు, నిందను పోగొట్టుకున్నాడు. మోసగాడైన యాకోబు దేవుని బిడ్డగా మారిపోయాడు. నువ్వు కూడా దేవుని పాదాలు పట్టుకుంటే, నీవు కూడా దేవుని సన్నిధిలో మొరపెడితే, నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే నా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఒకసారి పరిగెత్తుకొని యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి, నా జీవితాన్ని మార్చయ్యా, నా పాపాన్ని కడిగివేయ్యా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే యాకోబు చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను కూడా మారుస్తాడు, నీ జీవితాన్ని కూడా మారుస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. మరి అలా ప్రార్థన చేస్తారా? దేవుని సన్నిధిలో మొరపెడతారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక.